మంద కుమ్మరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సర్వే నెంబర్ 753, 759లో గుడిసెలు వేసుకుని ఆ గుడిసెలను పోలీసులచే కొంతమంది సింగరేణి అధికారులు అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేసి మా గుడిసెలను తొలగించారని, మాపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని, తిరిగి అదే స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుండి జయంతులు, మహనీయుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క స్థలాల పట్టాలు అధికారులు ఇవ్వాలని ఇప్పుడు ప్రభుత్వం అధికారులకు ఎన్నో మార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అప్పుడున్న అధికారులు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వమైన మా మాదిగ కులాలకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రకటన చేశారన్నారు. దానిలో భాగంగానే మాకు కూడా మా మంద కుమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని రీలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే మేయర్ మహంకాళి స్వామి మరియు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ మాకు మాటే కాదు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జేబీఎం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మంద కుమరమ్మ కాలనీ వాసులు పట్టాల కోసం చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షకు మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాము. ఈరోజు 8వ రోజు ప్రభుత్వము నిరంకుశంగా వ్యవహరించకుండా సానుకూలంగా స్పందించి వెంటనే వీళ్లకు పట్టాలు అందించాలని మాల మహానాడు తరపున, మాల సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దళితులను అణచివేసే కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. కానీ ఎటువంటి చర్యనైనా కూడా దళితులందరూ సంఘీభావమై ఏకతాటి మీదకి వచ్చి తిప్పికొడతారని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ రిలే నిరాహార దీక్షకు మాల సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంది. బేషరతుగా మంద కుమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై హింద్. మంద కుమరమ్మ కాలనీ ఈరోజు 7వ రోజుగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే, మేము గత 8-9 సంవత్సరాలుగా మేము ఆడ గుడిసెలు వేసుకున్నాం. ఆ రోజు ప్రభుత్వము మా గుడిసెలు వీకేసింది, మమ్మలను రోడ్డు మీద పడేసింది. మేము కూలోళ్ళము, కూలి పని చేసుకుంటున్నాము, రిక్షా దొక్కుకుంటున్నాము, ఆటోలు నడుపుకుంటున్నాము, రోజువారీ కూలి పని చేసుకుంటున్నాము. దయచేసి మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని మన అసెంబ్లీలో మాట్లాడేది కనుక గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మీ ఆధ్వర్యంలో మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరాల కిందట అక్కడ 2 నెలలు మేము నివాసం ఉన్నాము. అప్పటి గవర్నమెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళతో లేపించిండ్రు. 9 సంవత్సరాల నుండి ఇదే పోరాటం. మేము అక్కడ అంబేద్కర్ని పెట్టుకున్నాము. అంబేద్కర్ వర్ధంతి, జయంతి 2 చేస్తున్నాము. అయినా మాకు ఆ గవర్నమెంట్ ఏం పట్టాలు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ కూడా మేము విన్నపించుకుంటున్నాం. మాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. రామగుండ నియోజకవర్గంలోని గోదావరికని ప్రాంతంలో జిఎం ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి భూమి సింగరేణి ల్యాండ్ అని చెప్పేసి కొంతమంది, గవర్నమెంట్ ల్యాండ్ అని కొంతమంది. ఇది ఏ ల్యాండ్ అయినా ఏమైనా కూడా మేము 9 సంవత్సరాల నుండి నిరుపేదల అటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇటువంటి కిరాయి ఉన్న ఇండ్లు ఏదైతున్నాయో కనీసం కాలు చాపుకుందామన్న జాగలేని పరిస్థితి ఉన్నది. కుటుంబాలు, పిల్లల ఇండ్లు పెద్దగా అవుతూ ఉన్నారు, ఇబ్బంది పాలవుతూ ఉన్నాము. ఇట్టి కుటుంబాలను మీరు భూమి పట్టాలు ఇప్పించి, భూమి మాకు అనేది ఇండ్ల స్థలాలు ఇప్పించి ఇవ్వాలని మన గౌరవశ్రీ పెద్దలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరి గత 8 రోజులుగా గోదావరికని మున్సిపల్ ఆఫీసు పక్కన గల ఖాళీ స్థలంలో రిలే దీక్షలు చేస్తూ ఉన్నాము. మంద కుమరమ్మ కాలనీ పేరు మీద గత 9 సంవత్సరాల క్రితము మేము అక్కడ గుడిసెలు వేసుకున్నాము, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకున్నాము. ఆ క్రమంలో అప్పటి ప్రభుత్వం మా మీద దారుణంగా
దౌర్జన్యం చేసి మమ్మల్ని అక్రమంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా అప్పుడున్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారడం లేదు. మరి ఇప్పుడు నిన్న కానీ ఇవాళ కానీ గౌరవ మేయర్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మీరు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద తక్షణమే మాకు ఇండ్లు మంజూరు చేయాలని, అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే రిలే దీక్షలు కొనసాగుతున్నాయో దీని అనంతరం కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే స్పందించి మాకు ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటికి 8 రోజులు గడుస్తున్నా ఆనాడు సర్వే నెంబర్ 753, 759లో జిఎం ఆఫీస్ వెనకాల గల సర్వే నెంబర్లో కిరాయి కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి మాదిగలము అదొక ప్రభుత్వ భూమిగా గుర్తింపు వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత అక్కడ మేము గుడిసెలు వేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడున్నటువంటి ఎస్ఎన్పిస్ కొంతమంది వ్యక్తులు ఆ ఒక్క భూమిలో మా గుడిసెలు పీకేసి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మా మీద అక్రమ కేసులు పెట్టేసి మా గుడిసెలు తీసేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ ఒక్క 753, 759 సర్వే నెంబర్లో దాదాపు 5 ఎకరాలు ఉంటుంది. ఆ 5 ఎకరాలలో మేము గుడిసెలు వేసింది 1 ఎకరము 8 గుంటలు. కానీ అక్కడ మిగతా భూమి ఉన్నటువంటి దాంట్లో బీసీలు అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. కేవలం మాదిగలు అక్కడ ఉండొద్దనే కుట్రతోనే మా యొక్క మందకొమరమ్మ కాలనీలో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళను బలవంతంగా కాల్ చేపించి అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసులు పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చింది, అది కూడా మాట తప్పిండ్రు. అదేవిధంగా ఎన్నికల టైంలో కూడా మాకు చేస్తానని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా మాట ఇచ్చింది. అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఆయన ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో గౌరవ ఎమ్మెల్యే గారు రాష్ట్ర గురు మక్కన్ సింగ్ గారు మరి మొన్ననే అసెంబ్లీలో మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో పట్టాలు లేని వాళ్ళకు పట్టాలు ఇస్తామని చెప్పేసి బహిరంగ ప్రకటన చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాకు పట్టాలు కావాలని మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. అయ్యా మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా మాకు సానుకూలంగానే స్పందిస్తాడు. కానీ సానుకూలంగా మాట స్పందించడమే కాదు, మాకు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆర్డీఓ ఆదేశాలు ఇస్తే మా సమస్య సాల్వ్ అవుతుంది. కానీ చెప్పడం వల్ల మా సమస్య సాల్వ్ కాదని మేము భావిస్తున్నాం. మరి దయచేసి ఎమ్మెల్యే గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో అదేవిధంగా రేపు మాకు పట్టాలు ఇచ్చే విధంగా అధికారులకు ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. జిఎం ఆఫీస్ ఆవరణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకొమరమ్మ కాలనీగా ఏర్పడినటువంటి 9 సంవత్సరాల క్రితం ఏర్పరచుకొని ఇళ్ల పట్టాల కొరకై నానా ఇబ్బందులు పడుతున్న మా దళిత సోదరులు, దళిత ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి బేషరతుగా అక్కడ మాకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి 9 సంవత్సరాల పోరాటంలో ఈరోజు 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. మా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్ళ కొరకై ఇళ్ళ పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. ఏదైతే మా దళిత బిడ్డలు ఇల్లు కిరాయిలు ఉండడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు ఇల్లు కిరాయిలు కూడా దొరుకుతలేవు. మా పేదలైనటువంటి మా దళిత బిడ్డలందరికీ కూడా అక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. సంస్కృతి సంప్రదాయం
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.